హాయ్ అండి, మనము ఇప్పుడు అటుకులు పోహా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగగుడ్లు, శనగపప్పు వేసుకొని మినప్పప్పు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అవి కొద్దిగా వేగాక దాంట్లో కొద్దిగా తురుముకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత అవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక దాంట్లో ఉల్లిపాయలు తరుముకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కొద్దిగా పేస్ట్లా చేసుకొని దగ్గర తురుముకొని వేసుకోవాలి. అవి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో తగినంత పసుపు, ఉప్పు, వేసుకొని కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని ఉప్పు కరిగేలాగా చేసుకోవాలి. అటుకుల్లో ముందు మనము వాటర్లో వేసి పిచ్చుకొని తీయాలి. గట్టి పిడిస్తే మనకు వాటర్గా ఉండదు, డ్రైగా వస్తుంది అన్నమాట. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత అటుకులు వేసుకోవాలి. దాంట్లో అటుకులు కొద్దిగా గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా అయిపోతే అటుకులు పోహా ఏం బాగోదు. మొత్తం వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అటుకుల పోహా మనకు తయారైపోద్ది. ప్లేట్లో వేసుకుని తినేయడమే, సర్వ్ చేసుకుని తినేయడమే. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వేసుకున్నాను.